గణేష్ నిమజ్జనోత్సవం శాంతియుతంగా ముగియడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులతో పాటు అన్ని శాఖల అధికారులను అభినందించారు. ఇదే సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేసి హుస్సేన్ సాగర్ పరిసర రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల కమిషన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 10 ఏళ్లుగా ఓటు చోరులను కాపాడుతూ కీలకమైన డేటాను దాచిపెడుతుందని ఆరోపించారు. 2023 కర్ణాటక ఎన్నికల ముందు వేలాది మంది ఓటర్ల జాబితా నుంచి తొలగించే యత్నానికి సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఈసీ చర్యలు తీసుకోలేదన్నారు. అలాంటి కుట్రలు ఇప్పుడు బీహార్లోనూ జరుగుతున్నాయని ఖర్గే విమర్శించారు. చంద్రగ్రహణం నేపథ్యంలో సింహాచలం అప్పన్నస్వామి దేవాలయంలో దర్శనాలు ఆదివారం ఉదయం 11:30 నిలిపివేశామని ఈవో వెండ్ర శ్రీనాథరావు తెలిపారు. తిరిగి సెప్టెంబర్ 8 ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనాలు అనుమతిస్తారు. కూకట్పల్లిలోని పాపారాయుడు నగర్లో సినీ నటి మీనాక్షి చౌదరి ఓ సెలూన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేదికపై పాటలకు స్టెప్పులు వేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. బుల్లితెరపై బిగ్ బాస్ 9వ సీజన్ సెప్టెంబర్ 7 రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. తాజాగా విడుదలైన లాంచ్ ప్రోమోను సెలబ్రిటీ కంటెస్టర్ల వాయిస్లు వినిపించగా నాగార్జున వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. యూరియా కొరతపై సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నిరసనలు నిర్వహిస్తామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల సమస్యలతో పాటు రుషికొండ ప్యాలెస్ వియోగం, స్టీల్ ప్లాంట్ అంశాలపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. నేలపాడులో గెజెట్ అధికారుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఆయన డిసెంబర్ 31 నాటికి 14 టవర్లలో 1440 ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, ఐఏఎస్ టవర్లు, ఐకాన్ టవర్లు పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. నిండుకుండలా మారిన నాగార్జున సాగర్ జలాశయం నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1,67,702 క్యూసెక్లుగా ఉండగా కాల్వలు, పవర్ హౌజ్లకు నీటిని మళ్లిస్తున్నారు. నీటి మట్టం 589.80 అడుగులు, నిల్వ 311.44 టీఎంసీలుగా ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్టలోని స్వయంభూ పంచనరసింహస్వామి నరసింహుల దేవాలయం సహా అనుబంధ ఆలయాలు ఆదివారం ఉదయం 12 గంటలకు మూసివేశారు. సోమవారం ఉదయం 3:30 ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగుతుందని అర్చకులు తెలిపారు. నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉబలాటాన్ని పరోక్షంగా ఎద్దేవా చేస్తూ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ 19వ సీజన్ వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెడ్ గొడవలపై స్పందించిన ఆయన సమస్యలు సృష్టించేవారే శాంతి దూతలుగా నటించి బహుమతి కావాలని కోరుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా పార్టీలో విభేదాల కారణంగా రాజీనామా చేయాలని నిర్ణయించారు. జూలై ఎన్నికల్లో ఎల్డీపీ కూటమి మెజార్టీ కోల్పోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 1986లో రాజకీయాల్లోకి వచ్చిన ఇషిబా రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ అధ్యక్ష పదవికి 5 సార్లు పోటీ చేశారు. పశ్చిమ బెంగాల్లో భాజపా ఎమ్మెల్యే శంకర్ ఘోష్పై టీఎంసీ నేత అబ్దుల్ రషీం బక్షి చేసిన తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయనను యాసిడ్ పోసి బూడిద చేస్తానని హెచ్చరించగా భాజపా దీనిని ఖండిస్తూ టీఎంసీ రాష్ట్రంలో హింసా బెదిరింపులు ప్రోత్సహిస్తుందని విమర్శించింది. రాబోయే ఎన్నికల భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భాజపా ఆరోపించింది. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత ఆర్చర్లు 2 పతకాలు సాధించారు. పురుషుల టీం ఈవెంట్లో రిషబ్ ప్రథమేష్, అమన్ సైని బృందం స్వర్ణం గెలుచుకోగా జ్యోతి రిషబ్ జోడీ మిక్స్డ్ టీంలో రజతంతో నిలిచింది. విరాట్ కోహ్లీ లండన్లో ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవడం వివాదంగా మారింది. ఇతర క్రికెటర్లు బెంగళూరులో టెస్టులు పూర్తి చేయగా కోహ్లీకి మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో అతడి స్నేహితుడు సునీల్ ఛేత్రి కోహ్లీ తన ఫిట్నెస్ స్కోర్ను తనకు పంపించాడని వెల్లడించాడు. ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్ బోర్డు బీసీసీఐ ఖాతాలో 20,000 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి. గత 5 ఏళ్లలో బోర్డు సంపద 3 రెట్లు పెరిగింది. ఐపీఎల్, ఐసీసీ వాటా మీడియా హక్కుల ద్వారా ఆదాయం పెరిగి 2023-24 1,623 కోట్లు మిగులు సాధించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.